నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నేను శిరీష ముందుగా హెడ్లైన్స్ ఆదిలాబాద్ ప్రజాసేవా భవన్లో సందడి త్రిపుర నాగాలాండ్లో బీజేపీ విజయం పట్ల ఆనందం గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా సోనేరావు పట్ల హర్షం ఆర్మీ ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకోవాలన్న కలెక్టర్ నిర్విరామంగా కొనసాగుతున్న నిత్యాన్నదానం కంది శ్రీనివాస్ రెడ్డిపై పలువురు ప్రశంసల వర్షం సమస్యల పరిష్కారం కోసం కదం తొక్కిన అంగన్వాడీలు కలెక్టర్ ఎదుట టెంట్ వేసుకుని సమ్మెబాట కష్టాలలో ఉన్న వారికి కంది శ్రీనివాస్ రెడ్డి భరోసా డీటెయిల్స్ చూద్దాం త్రిపుర నాగాలాండ్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజాసేవా భవన్ వద్ద విజయోత్సవ సంబరాలు మిన్నంటాయి టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుని ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఆదిలాబాద్ జిల్లాలోనూ ఇదే స్ఫూర్తితో బీజేపీ జెండా ఎగరటం ఖాయమని కంది శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు అటు గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆదివాసీ నేత కొడప సోనేరావు ఎంపిక పట్ల యువనేత హర్షం వ్యక్తం చేశారు సోనేరావును ప్రత్యేకంగా అభినందించారు పదవికి వన్నె తేవాలని ఆకాంక్షించారు సోనేరావును తో సత్కరించారు ఈ సందర్భంగా గిరిజనుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానన్న కంది శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని పార్టీ పటిష్టత కోసం పాటుపడతానని తెలిపారు సొంత కష్టంతో రెక్కల కష్టంతో పైకొచ్చినటువంటి బిడ్డ శ్రీ కొడప సోనేరావు గారు రాష్ట్ర బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన సందర్భంగా వారికి మేమంతా పేరు పేరున కొడప సోనేరావు గారు భారత్ మాతాకి జై జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ ప్రత్యేకమైనటువంటి గిరిజన రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధిగా జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ శ్రీనివాస్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి జై బీజేపీ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరికీ ఒక గొప్ప సంబరాల దినం ఈరోజు త్రిపుర నాగాలాండ్ ఈ రెండు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధించడం జరిగింది ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ నాయకులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా చాలా గొప్పగా విజయం సాధించాము ఆ తర్వాత కొడప సోనేరావు గారు మా ఆదివాసీ ముద్దుబిడ్డ ఆదివాసీల హక్కుల కోసం కొడప సోనేరావు గారు వెన్ను తిప్పేది లేదు నిజంగా గొప్పగా ఆయన పోరాటం చేస్తున్నారు అలాగే ఆ పోరాటాలకు దక్కిన ఫలితం ఇది కొడప సోనేరావు గారు లాంటి వ్యక్తి ఆ పదవికే వన్నె తెచ్చేటువంటి వ్యక్తి ఆయన పోరాటాల ఫలితంగా ఈరోజు ఆదిలాబాద్ ఆదివాసీలందరిలో ఒక గొప్ప చైతన్యం నింపబడింది వారికి ఈ పదవితో గౌరవించడం చాలా సమున్నతంగా న్యాయంగా ఉందని నా అభిప్రాయం అగ్నివీర్ ఆర్మీ ఉద్యోగులకు యువత దరఖాస్తులు చేసుకోవాలని మార్చి 15 వరకు మాత్రమే గడువు ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు ఆర్మీ అధికారులతో కలిసి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన అనేక సందేహాలను నివృత్తి చేశారు ఆర్మీ రిక్రూట్మెంట్ లో ఈసారి మార్పులు చేసినట్టు తెలిపారు గతంలో ఫిజికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ తర్వాత ఎంట్రన్స్ టెస్ట్ ఉండేదని కానీ ఇప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ తర్వాతనే మిగిలిన 2 టెస్టులు చేస్తున్నట్లు వెల్లడించారు ఎంట్రన్స్ టెస్ట్ లో ఉత్తీర్ణులైన వారికి ఫిజికల్ గా ఫిట్ కావడానికి సమయం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ మార్పు చేసినట్టుగా ఆయన
చేస్తామని తెలిపారు. మెరిట్ ఆధారంగా పూర్తి పారదర్శకతతో ఈ రిక్రూట్మెంట్ జరుగుతుందని స్పష్టం చేశారు. ఆన్లైన్ ద్వారానే పరీక్ష ఉంటుందన్నారు. ఇందుకోసం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లా కేంద్రాలలో 4 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చేంజెస్ జరగడం జరిగింది. సో ఆ చేంజెస్లో చూసినట్టయితే ఇంతకుముందు ఆర్మీ రిక్రూట్మెంట్ మన తెలంగాణ నుంచి తీసుకున్నట్టయితే ప్రాంతం నుంచి ఆల్మోస్ట్ మోర్ దెన్ 30 to 40% మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచే వాళ్ళు సెలెక్ట్ కావడం జరుగుతూ ఉండే. సో దాంట్లో భాగంగా అంటే మ్యాక్సిమం 30-40% కాంట్రిబ్యూషన్ మన జిల్లా నుంచే ఉంది. కాబట్టి ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ కూడా వాళ్ళేం రిక్రూట్మెంట్ ఆఫీస్ కూడా వాళ్ళేం డిసైడ్ చేస్తారంటే సో అవేర్నెస్ పబ్లిక్లో ఎస్పెషల్లీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ మన జిల్లా నుంచి స్టార్ట్ పెట్టాలనేసి వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. So Army has brought in some transformational changes in the procedure, keeping in mind the Army's requirements in 21st century. Like always, the recruitment will be comprised of 3 stages. కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ భవన్ వద్ద చేపడుతున్న నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. వందలాది మంది ప్రజలు, అభిమానులు తరలివచ్చి భోజనాలు చేస్తున్నారు. మంచి మనసుతో బీజేపీ రాష్ట్ర నాయకులు, యువనేత కంది శ్రీనివాసరెడ్డి అమలుపరుస్తున్న ఈ కార్యక్రమం నిజంగా అభినందనీయమని, ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. రాజకీయంగానూ ఎదగాలని, అనేక పదవులు అధిష్ఠించాలని ఆకాంక్షిస్తున్నారు. నా పప్పేసుకో ముందరికి సమస్యలు పరిష్కరించాలని, న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ అంగన్వాడీలు కదం తొక్కారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట టెంట్ వేసుకుని సమ్మెకు దిగారు. సమ్మె శిబిరాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కట్ డ్యూటీ చెల్లించాలని, వేతనంలో సగం పెన్షన్లుగా నిర్ణయించాలని అన్నారు. వేతనాలు పెంచాలని, పెండింగ్ ఏరియర్స్ చెల్లించాలని పేర్కొన్నారు. 2017 నుండి టీఏ బకాయిలు మొత్తం చెల్లించాలన్నారు. దీనికి సరిపడ బడ్జెట్ ను తక్షణమే రిలీజ్ చేయాలన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ఎలాంటి షరతులు లేకుండా మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా గుర్తించాలన్నారు. అలాగే రేషన్ బియ్యాన్ని శుభ్రపరిచిన వాహనంలోనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నారు. ఐసీడీఎస్లను నిర్వీర్యం చేసే ఆలోచనను మానుకోవాలని హెచ్చరించారు. పెన్షన్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేంత వరకు అంగన్వాడీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాస్ నగర్ లో గల కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా భవన్ లో ప్రజలు, అభిమానుల రాకతో నిత్యం సందడిగా మారుతోంది. పట్టణం నలుమూలల నుండే కాకుండా పలు గ్రామాల నుండి తరలివచ్చి కంది శ్రీనివాసరెడ్డితో తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఆపదలో ఉన్న వారికి కంది శ్రీనివాసరెడ్డి తన వంతు సహాయం అందించి వారికి అండగా నిలుస్తున్నారు. వచ్చిన వారందరికీ నిత్యాన్నదాన క్షేత్రంలో భోజనం పెట్టి పంపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న వైఖరి పట్ల ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్యపరుస్తున్నారు. మాకు 57 ఏళ్ళు నిండినాయి, మాకు పింఛన్ వస్తలేదు,
మా చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్ వస్తలేదు చదువుకున్నందుకు. జోగురామన్న మీ ఊళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను వచ్చిందా? ఓట్లప్పుడు చెప్పిండా అన్ని ఊర్లలో చెప్పిండు జోగురామన్న. 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు. ఈ జోగురామన్న పాపం వల్లనే, బోఫోర్స్ కుంభకోణం వల్లనే జోగురామన్న ఈసారి చిత్తుగా ఓడించి ఇంట్లో కుకుండా పెట్టండి. జోగురామన్న కుకుండా పెడతారా? కమ్మరి కొలిమిల కర్రు కాల్చి పిర్ర మీద వాత పెడితే జోగురామన్నకు జీవితాంతం గుర్తుండాలి వాళ్ళు. అయితేనే ఇంటాడు జోగురామన్న. నంబర్ 1 అవినీతి పరుడు ఆదిలాబాద్ ఎవరన్నా ఉన్నారంటే జోగురామన్న. గుర్తుపెట్టుకోండి పెద్దమ్మ. కానీ జోగురామన్న వేల ఎకరాల భూమి కొన్నాడు మహారాష్ట్రలో. దొరకద్దు, ఇక్కడ తెలంగాణలో బట్టి దొరుకుతా అని మహారాష్ట్రలో పోయి కొన్నాడు. వేల ఎకరాల భూమి కొన్నాడు. 5 ఎకరాల భూమి ఉన్న కుటుంబంలో ఉండే జోగురామన్నకు 5,000 కోట్లు ఎట్లా వచ్చినాయి? 5,000 కోట్లు పంది కొక్కుల్లాగా ఆదిలాబాద్. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న హాత్ సే హాత్ జోడో కార్యక్రమం పట్టణంలోని వార్డు నెంబర్ 9 దర్గానగర్ లో జోరుగా కొనసాగుతోంది. ఎమ్మెల్యే జోగురామన్న ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల సంక్షేమాన్ని మర్చిపోయారన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎక్కడంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఇందిరమ్మ ఇళ్లు తప్ప మీరు పేదలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా సొంతింటి కలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ప్రతి పేదవాడికి 10 లక్షల ఉచిత ప్రమాద బీమా, 500కే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని చెప్పారు. ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. సోనియా గాంధీ నాయకత్వం, తెలంగాణ తల్లి సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మీకు 500 एआईसीसी और पीसीसी के आदेश पे हाथ से हाथ जोड़ो कार्यक्रम आज 10 दिन से आदिलाबाद टाउन में टाउन अध्यक्ष के आदेश में और साथ में SC ST सेवा दल, माइनॉरिटी, महिला और मेरी बड़ी बहन गड्डत सुजाता, हम आदिलाबाद के एमएलए जोगुरामन्ना साहब एमएलए बने। क्या वाकई कांग्रेस के कैंडिडेट हारने से हमारे जो असेंबली के वोटर से हमारे जो जनता है కష్టాలలో ఉన్న వారికి తానున్నానన్న భరోసా కల్పిస్తున్నారు బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి. ప్రజాసేవా భవన్ కు వచ్చే వారికి బాసటగా నిలుస్తున్నారు. ఎకోరి గ్రామానికి చెందిన నారాయణ ఆర్థిక స్తోమత బాగా లేకపోవడంతో ఈ విషయం తెలుసుకుని ఆర్థిక సహాయం అందించారు. అటు పట్టణంలోని బుక్తాపూర్ కాలనీకి చెందిన గడిచెర్ల ప్రభాకర్ కు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు ఫ్రాక్చర్ కావడంతో ఆయనకు సైతం ఆర్థిక సాయం అందజేసి ఉదారత చాటుకున్నారు యువనేత. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన యాన్యువల్ డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. విద్యార్థుల కేరింతలు, ఈలలు, చప్పట్ల మధ్య సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులు సినిమా, జానపద పాటలపై నృత్యాలు చేస్తూ హుషారెత్తించారు. వారి కరతాళ ధ్వనులతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఎంఐఎం పార్టీ 65వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను పట్టణ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంఐఎం ముందుండి పోరాడుతుందని నజీర్ అహ్మద్ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
गौर परिषद नसीर अहमद जिंदाबाद, एमआईएम सत्तर अवैसी जिंदाबाद, सालारे मिल्लत जिंदाबाद, अब्दुल वाहिद उद्दीन अवैसी ज्यादा डाल लो यार, देखो फयाज साहब नवाज से अरे इधर देखो। आज योम तासीन 65वीं योम तासीन मनाई गई और मजलिस इत्तेहादुल मुस्लिमीन के दफ्तर पे परचम गोशी की गई और उसी ज़िम्मन में आज मजलिस के काउंसलर्स, सरगर्म कारकुन और मजलिस की टीम पूरी मौजूद है। और 2 मार्च 1958 को मजलिस इत्तेहादुल मुस्लिमीन वाहिदुद्दीन अवैसी साहब ने मजलिस का आगाज़ किया था। मजलिस इत्तेहादुल मुस्लिमीन अब जबकि पार्टी नहीं है, 65 साल पुरानी पार्टी है। బకాయిలు చెల్లించని 4 షాపులను మున్సిపల్ కమిషనర్ శైలజ నేతృత్వంలో అధికారులు సీజ్ చేశారు. పన్నుల పెండింగ్ బకాయిలపై బల్దియా ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగానే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. బుధవారం సాయంత్రం శివాజీ చౌక్ ఏరియాలో మున్సిపల్ సిబ్బంది షాప్ కు వెళ్లి పెండింగ్ బకాయిలు వసూలు చేశారు. బకాయిలు చెల్లించిన 4 షాపులను సీజ్ చేశారు. ఇప్పటి వరకు 11 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, పట్టణవాసులందరూ సకాలంలో పన్ను బకాయిలు చెల్లించి బల్దియా అభివృద్ధికి పాటుపడాలని కోరారు. వేరే మెడికో విద్యార్థిని ప్రీతి మృతికి కారకులైన సైఫ్ ను ఉరితీయాలని షెడ్యూల్ తెగల సంక్షేమ సంఘం గోర్సేన ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహం నుండి ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ ను ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రీతి మరణం చాలా దురదృష్టకరమని సంఘం నాయకులు పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఏదైతే మొన్న గిరిజన వైద్య విద్యార్థిని దారావత్ ప్రీతిబాయి ఆమెను ర్యాగింగ్ పరంగా ద్వేషించి చాలా బాధ పెట్టడం జరిగింది. ఇది చాలా తీవ్రమైన చర్య. ఈ రోజులలో ఒక గిరిజన అమ్మాయి ఉన్నత విద్య కోసం ఉన్నత చదువులు చదివి సమాజాన్ని భావి భారతదేశానికి ఒక నీడలా నిలవాలని ఉద్దేశంతో అనేక వివిధ వర్గాలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆమె చదువు కోసం ఎంతో ప్రయత్నం చేస్తుండగా మరి కాలేజీలలో ర్యాగింగ్ ఏర్పాటు చేసి ఈరోజు ఆమె చనిపోవడం జరిగింది మొన్న. అయితే ఇది చాలా తీవ్రమైన సంఘటన. దానికి ప్రభుత్వము మరియు సమాజం చాలా వ్యతిరేకంగా చేస్తున్నది. నార్సంగి శ్రీ చైతన్య కళాశాలలో సాత్విక్ బలవన్మరణానికి కారణమైన వారిని శిక్షించాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఎన్ఎస్యుఏ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బంద్ చేయించారు. ఎన్ఎస్యుఏ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శ్రీ చైతన్య విద్యా సంస్థలను బంద్ చేయించడం జరిగిందని రాష్ట్ర కార్యదర్శి తోట కపిల్ తెలిపారు. హైదరాబాద్లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయులు సాత్విక్ అనే విద్యార్థిని రక్తం వచ్చేలా కొట్టడంతో పాటు వేధింపులకు గురి చేయడం వల్ల తట్టుకోలేక తరగతి గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి విద్యా సంస్థలను రద్దు చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శ్రీ చైతన్య పాఠశాలని ఈరోజు బంద్ చేయడం జరిగింది. ఏదైతే మొన్న జరిగినటువంటి మెడికల్ కాలేజ్ స్టూడెంట్ సూసైడ్ విషయం కానివ్వండి, గతంలో జరిగిన కూడా విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా ఈరోజు బంద్ చేయడం జరుగుతుంది. శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్లలో గత కొన్ని సంవత్సరాలుగా మధుర సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనికి సంబంధించిన చాలా సందర్భాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే శ్రీ చైతన్య యజమాన్యాన్ని కూడా డిమాండ్ చేస్తూ వచ్చిన ఈ ఆత్మహత్యలకు కారణమైన శ్రీ చైతన్య సంస్థలు కూడా అట్లాగే దీనికి సంబంధించిన యజమాన్యాన్ని కూడా కఠినంగా శిక్షించి భవిష్యత్తు. ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.